Hello, all. Good morning. Welcome to Bundy Let's Talk. ఇంతవరకు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఉండి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము ఈ వీడియోలో ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడతాం. ఈ ఎపిసోడ్ దాదాపు 4-5 రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా విపరీతంగా ప్రజెంట్ చేస్తూ ఉంది పబ్లిక్కి. ఇది ఏంటంటే కనుక దువ్వాడ ఎపిసోడ్ పబ్లిక్ అయితే విపరీతంగా రీల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కడ చూసినా ఈ దువ్వాడ రీల్సే నడుస్తూ ఉన్నాయి. నా వర్షన్లో ఈ దువ్వాడ ఎపిసోడ్ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. మీరు చూడండి, కావాలంటే ఈ దువ్వాడ ఎపిసోడ్లో మేజర్ డ్యామేజ్ ఎవరికి జరిగింది, మైనర్ డ్యామేజ్ ఎవరికి జరిగింది అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ మేజర్ డ్యామేజ్ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి మేజర్ డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత డ్యామేజ్ మాధురి అనే ఆమెకు జరిగింది. ఆ తర్వాత డ్యామేజ్ దువ్వాడ వాణి అనే ఆమెకు జరిగింది. అంటే లీస్ట్ డ్యామేజ్ దువ్వాడ వాణికి లీస్ట్ డ్యామేజ్ జరిగింది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు చూడండి, దువ్వాడ వాణి ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్తో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కాపురం చేస్తూ వస్తూ ఉంది. కానీ భర్త 2019కి ముందు 2024 ఎలక్షన్స్కు ముందు భర్త మీదే దువ్వాడ వాణి రాజకీయ అరంగేటం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి విఫలమైంది. మీరు కావాలంటే చూడండి, కొన్ని న్యూస్ ఛానల్స్ ఆ టైంలో 2024 మే ఎలక్షన్స్ టైంలో దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ మీద ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలని చెప్పేసి తాపత్రయపడింది. తనను ఓడగొట్టాలని, తనను నాశనం చేయాలని కంకణం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎలక్షన్స్ జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2024 ఎలక్షన్స్ ముందరే దువ్వాడ శ్రీనివాసు మాధురి అనే అమ్మాయితో ముందుగానే కలిసి ఉన్నారని చెప్పేసి నాకు ఉన్న నమ్మకం. అప్పటికే దువ్వాడ వానికి తెలుసు. అయినా కానీ తను పబ్లిక్లోకి వచ్చి చెప్పడం కానీ, నాకు ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే తనకు అప్పటికి గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి, తన భర్త తను కానీ ఈ మాధురి అనే ఆమె కానీ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇది ఏమాత్రం కూడా పబ్లిక్లోకి రాలేదు. 2024 తర్వాత, జనరల్ ఎలక్షన్ తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇన్స్టిగేట్ చేసినట్టు ఉన్నారు ఈ ఇష్యూని. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పబ్లిక్ ఫిగరు. పబ్లిక్లో ఎప్పుడైనా తను వీళ్ళకి, అక్కడ ఉన్న పొలిటీషియన్స్కి, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి సమస్య కాబట్టి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి కెరీర్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే మనకు ఎలాంటి పంచాయతీ ఉండదు, మనకు ఎలాంటి సమస్య ఉండదు అన్నది వీళ్ళ అభిమతంగా నాకు కనపడతా ఉంది. దీనిలో భాగంగానే ఈ దువ్వాడ వాణిని పావుగా వాడి దువ్వాడ శ్రీనివాస్ కెరియర్ని కంప్లీట్గా నాశనం చేసినట్టు కనపడతా ఉంది. ఇదేందో నాకు ఎట్లా చెప్పాలనిపిస్తుందంటే, 2 ఆడ సింహాలు వెళ్ళి ఒక మగ సింహాన్ని కాల్చుకు తిన్నట్టే కనపడతా ఉంది నాకు. మీరు చూడండి, మాధురి అనే ఆమెకు కానీ, ఈ దువ్వాడ వాణి అనే ఆమెకు కానీ వీళ్ళకు పబ్లిక్తో ఏ మాత్రం కూడా సంబంధం లేదు. వీళ్ళ కెరియర్ మొత్తం పబ్లిక్కి సంబంధించినది కాదు. దువ్వాడ శ్రీనివాస్ కెరియర్ మాత్రమే పబ్లిక్కి ముడిపడి ఉంటుంది. ఈ ముడిపడి ఉండడంలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ కెరీర్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అన్నది నా అభిప్రాయం. తను మళ్ళీ వచ్చి పబ్లిక్లోకి తిరిగి పబ్లిక్ని కన్విన్స్ చేసి తను మళ్ళీ రైజ్ అవుతాడన్నది ఇదంతా తర్వాత ఎపిసోడ్, తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. కానీ మీరు చూడండి, సమాజంలో ఎలాగుంటుందంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి ఈ సమాజంలో.
మీరు కావాలంటే రీసెంట్‌గా ఒక 4, 5 నెలల కిందట జనరల్ ఎలక్షన్స్ టైంలో కర్ణాటకకు సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ జరిగింది. కర్ణాటక నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తన మనవడు దాదాపు 3000 నుంచి 3500 మంది ఆడవాళ్ళతో శృంగారం చేసి, ఆ వీడియో రికార్డింగ్ చేసి, ఆ వీడియో రికార్డింగ్స్ అన్నీ తన దగ్గర పెట్టుకొని, తను ఊరేగుతున్నప్పుడు తనకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆ వీడియోస్ అన్ని దాంట్లని పబ్లిక్‌లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ పబ్లిక్‌లోకి రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియోలన్నీ వైరల్ అయ్యేసి తనను మొత్తం హోల్ జనరల్ ఎలక్షన్స్ అంతా మొత్తం దాని చుట్కారమే తిరిగి తను అదే టైంలో కంట్రీని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. తను కంట్రీని వదిలేసి జర్మనీకి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల మధ్య దాదాపు 2, 3 నెలలు జరిగిన తర్వాత కూడా తను మళ్ళీ తిరిగొచ్చి తను ఇష్యూని ఫేస్ చేస్తా ఉన్నాడు. ఎందుకు ఫేస్ చేస్తున్నాడు అంటే తనకు ఆల్రెడీ తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది కాబట్టి, తన స్నేహితులు తనను మంచి కోరుకునేటోళ్ళు ఉంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల మధ్యనైనా వాళ్ళు సర్వైవ్ అవ్వడం జరుగుతది. కానీ వాళ్ళ పబ్లిక్ లైఫ్ అంతటితో క్లోజ్ ఇంకా. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకి. దాదాపు 2019 ఆ టైంలో ఉత్తరాఖండ్‌కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ లీడర్స్ వాళ్ళిద్దరూ కలిసి టాప్ లీడర్‌షిప్ ఇద్దరూ కలిసి బాత్రూమ్‌లో న్యూడ్‌గా సోవర్ చేస్తున్నప్పుడు, వాళ్ళు శృంగారం చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే రికార్డింగ్ చేసుకున్నారో మరి ఎవరన్నా చేసినారో అయితే తెలియదు. అది పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చి వాళ్ళ జీవితం మొత్తము కంప్లీట్‌గా పబ్లిక్ సంబంధించినది కాబట్టి ఏ మాత్రం కూడా పబ్లిక్ కెరియర్ లేకోకుండా వెళ్ళిపోయింది. మొత్తం వాళ్ళ కెరియర్ క్లోజ్ అంతటితో. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోకొల్లల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను ఎందుకు ఇక్కడ ఉటంకిస్తున్నానంటే, కానీ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ కోవకు సంబంధించిన వ్యక్తి కాదు. వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటినుంచో దువ్వాడ వాణికి, దువ్వాడ శ్రీనివాస్‌కి వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి, వాళ్ళిద్దరు ఎప్పటినుంచో విడాకుల ఇష్యూ నడుస్తుంది కాబట్టి, వాళ్ళు సెపరేట్ అయిపోయినారన్నది వాళ్ళ ఒపీనియన్‌తో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి, ఈ మాధురి అనే ఆమె ఎళ్లి దువ్వాడ శ్రీనివాస్‌కు దగ్గర అయ్యి ఉండిండొచ్చు. వీళ్ళు దగ్గర అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సహజీవనం చేస్తున్నారో, ఇద్దరు కలిసి బతుకుతున్నారో అది మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఈ మాధురి అనే ఆమె మాట్లాడిన మాటలు గానీ, ఈ దువ్వాడ వాణి మాట్లాడిన మాటల వల్ల వీళ్ళని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ, వీళ్ళకి ఎవరైతే అపోజిషన్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు గానీ, వీళ్ళిద్దరిలో దువ్వాడ వాణిని పావుగా వాడి, దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎపిసోడ్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేయడం జరిగింది. ఇదంతటిని మనకు చూస్తా ఉంటే ఏమర్థమవుతుందంటే, నాకు తెలిసినంత వరకు మేజర్ డ్యామేజ్ దువ్వాడ శ్రీనివాస్‌కి జరిగింది. మైనర్ డ్యామేజ్ వచ్చేసి దువ్వాడ వాణికి జరిగింది. తన ఇంటెన్షనే దువ్వాడ శ్రీనివాస్ కెరియర్‌ని క్లోజ్ చేయాలనుకున్నారు కాబట్టి క్లోజ్ చేసినట్టుగా కనపడతా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. Have a nice day. We will meet in next video.